హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో మంచూరియాని ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా క్యాబేజ్ని సన్నగా తరుక్కోవాలి. దానిలోని క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. అందులో కొంత అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోవాలి. కొంత మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఒక చెంచాడు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఎక్స్ట్రా నీళ్ళేమి వేయక్కర్లేదండి, ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న నీళ్ళతో మనం కలిపేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఎక్కువ అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత వాటితో చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. మరీ పెద్దవి చేస్తే వాటికి సాసులు పట్టవండి, కాబట్టి చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులో నూనెను కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత అందులో మంచూరియన్ బాల్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన మంచూరియన్ బాల్స్ అన్నిటినీ పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సాస్ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అందులో కట్ చేసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. వేసుకొని అవి బాగా ఫ్రై చేయాలి. అందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులో సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ టమాటా సాసు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. అంత ఉప్పు, కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పంచదారని కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సాసుని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి కలుపుకోవాలి. మీకు డ్రైగా కావాలనుకుంటే దీనిలో కలిపేసుకోవచ్చండి. ఒకవేళ వెట్టుగా కావాలనుకుంటే అందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి దానిలో నీళ్లు కలిపి వేసుకుంటే మనకి వెట్టుగా వస్తుంది. ఇంతే, మన మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.